స్టార్ట్ చేసి తక్కువ వస్తుంది నువ్వు తినా ఓకేనా. ఈ రోజున కదిరి 31వ వార్డు, అలాగే 4వ వార్డు, అదేవిధంగా 30వ వార్డు, ఈ 3 వార్డులలో ఈరోజు కందుకూరి వెంకటప్రసాద్ అన్న గారి గెలుపు కోసము తెలుగుదేశం పార్టీకి విజయం చేకూర్చడానికి 31వ వార్డు ఇన్ఛార్జ్ అయిన నేను, టీఎన్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన సెల్లు, అదేవిధంగా నా 31వ వార్డులో ఉన్న రెడ్డి, చరణ్, ఉదయ్, వెంకటేష్ తదుపరి పిల్లలందరూ, రఫీక్, మా పిల్లలందరూ కలిసి ఈ రోజున క్యాన్వాస్ చేయడం జరిగింది. నాకు తెలిసి క్యాన్వాస్ స్టార్ట్ అయితే నుంచి ప్రతి ఊరు, ప్రతి డోరు, ప్రతి మండలం తిరుగుతూనే ఉన్నాము. నాకైతే ఒకటే గుర్తింపు, ఓటు అడగడానికి మనం పోక ముందే మనకి చిరునవ్వుతో పలకరించి మేమిచ్చే పత్రిక, మేము ఇచ్చే ఏదైతే ఇస్తామో చిరునవ్వుతో స్వీకరిస్తారో అప్పుడే అర్థమైపోతుంది ఇది ఓటు మాకు వస్తుందా రాదా అనేది. ఈ రోజున నాకు ఈ 3 వార్డులలో తిరిగినాము. ఆ దేవుని దయ వల్ల తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం కానివ్వండి, కందుకూరి ప్రసాద్ అన్న గారి మీద ఉన్న ప్రేమ కానివ్వండి, ఈ ఏరియాలో మనం చేస్తున్న సేవలు కానివ్వండి గుర్తించినారు. వాళ్ళు మాకు స్వాగతిస్తానది, వాళ్ళు స్వీకరిస్తానని చూసి చాలా ఆనందం వేస్తుంది. తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరు అనేది ఒక అర్థమవుతాను. నా 3 వార్డులలో కాకపోయినా అదేవిధంగా అన్ని ఏరియాలలో కూడా కందుకూరి ప్రసాద్ అన్న గారు ఎక్కడ ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా కందుకూరి ప్రసాద్ అన్న గారి భార్య శరణమ్మ గారు ఎక్కడ త్యాగం చేస్తున్నారు అక్కడంతా ఇదే స్ఫూర్తి కొనసాగుతారు. రాబోయే రోజుల్లో అంటే మే 13 తేదీన జరిగే ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఉత్సాహం వాళ్ళలో దేనికి వచ్చిందంటే ఈ జగన్మోహన్ రెడ్డి మోసాలతో ప్రజలు ఇసిరిపోయినారు. 8 సార్లు కరెంటు బిల్లులు ఎక్కించినారు. ఆ ఎక్కించినా కానీ ఈ ఎండాకాలంలో కరెంటు లేక ఇళ్లలో అల్లాడుతున్నారు, జనాలు అల్లాడుతున్నారు. దానికి ముఖ్యమైన కారణం అనుకుంటారు. సన్నావన్న మనుషులు కూడా ఇంటి పనులు కట్టుకోలేక వార్డులో పోతా అంటే వాళ్ళు అంటున్నారు, నాయన ఏంది నాయన మీ పనులు కట్టుకోలేకపోతున్నాము అని. అమ్మ జూన్ 4 తేదీ వరకు ఆగండి, జూన్ 4 తర్వాత ప్రభుత్వం వస్తుంది, మా నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ దానికి అదుపులో పెడతారు అని మాట ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది అయితే ఈ ఏరియాలో, అది ముఖ్యంగా ఈ ఏరియాలో కార్మికులు ఎక్కువ ఉంటారు. ఈ ఏరియాలో ఈ కార్మికులంతా ఒకటే బాధపడుతున్నారు, నాయన మా ఇసుక బాధ ఏమని. వాళ్ళకు మాట ఇస్తున్నాం, మాట ఇచ్చినాము. రాబోయే రోజుల్లో కందుకూరి వెంకటప్రసాద్ గారు ఎమ్మెల్యే అవుతారు, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఈ ఇసుక అనేది వీళ్ళు అమ్ముకుంటా అనేది ఇసుక వ్యాపారాన్ని, ఈ ఇసుక దోపిడీని అడ్డుకట్ట వేసి చాప్ చేసి ఉచిత ఇసుక ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు కూడా గతంలో ఇస్తానట్లుగా 2,000-2,500 రూపాయలు ఇసుక రోడ్డు ఇస్తుందని వాళ్ళకి హామీ ఇస్తున్నారు. ఇవన్నీ వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా మనం చేయాల్సింది ప్రతి డోర్ తిరిగి, ప్రతి డోర్కి, ప్రతి ఓటర్కి మనం తిరిగి మా గుర్తు సైకిల్ గుర్తు అని వాళ్ళు చెప్పుకుంటూ ఒక ఆడబిడ్డ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డ 15,000 రూపాయలు లెక్కిస్తామని చెప్పడము. అదేవిధంగా సూపర్ 6లో భాగంగా ఇంటికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారని చెప్పడంలో భాగం కానివ్వండి. ఇంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడంలో కానివ్వండి, ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఉంటుందని చెప్పడంలో కానివ్వండి, ప్రతి రైతుకు, దేశానికి అన్నం పెట్టే ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తారని కానివ్వండి. అదేవిధంగా యువతకు, ముఖ్యంగా యువతకు సంవత్సరానికి 4 లక్షల రూపంలో ఈ 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడంలో కానివ్వండి. ఇవన్నీ ప్రజలలో కానీ యువతలో కానీ ఇది పెద్ద నమ్మకం కలిగింది. ఇటువంటి ప్రభుత్వం రావాలి అని ఇప్పుడుండే ఈ చెత్త గుడక పన్ను వేసి ప్రజలకు పెట్టి పీడిస్తున్న ఈ చెత్త ప్రభుత్వం పోవాలని, సాగపంపాలని ప్రజలలో ఉత్సాహం ఉందని చెప్పేసి వాళ్ళు చూసి